9 నెలలు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి సర్కారు గురించి చెప్పాలి అంటే టకా 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 చెప్పమంటే దాడులు, దౌర్జన్యాలు, నిర్బంధాలు, కేసులు, అరెస్టులు వరుసగా ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక యజ్ఞంలా అబ్బా. ఫస్ట్ రిజల్ట్స్ వచ్చిన ఫస్ట్ 3-4 నెలల పాటు దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా. అది సమస్య పోయిందంటే నెక్స్ట్ ఇంకా కేసులు, చిన్న దాని కేసులు, అర్ధరాత్రి అరెస్టులు వరుస పెట్టి ఎవరో చెబుతున్నారు నెక్స్ట్ వీళ్ళ అరెస్ట్, నెక్స్ట్ వాళ్ళ అరెస్ట్. అంతే, ఎక్కడి నుంచో ఒక అజ్ఞాత శక్తి నుంచి ఆర్డర్స్ వచ్చినట్లు టీడీపీ మీడియాను, టీడీపీ సోషల్ మీడియాను, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరొకరు నెక్స్ట్ వాళ్ళంటే అరెస్ట్ అని అంటే ఏ కేసు విషయంలో అరెస్ట్ అవుతారు, దేనికి అరెస్ట్ అవుతారు అనే సంబంధం లేదు. నెక్స్ట్ వాళ్ళ అరెస్ట్ అంటే దాని చుట్టూ కార్యాచరణ సిద్ధమైపోతూ ఉంటుంది. అసలు ప్రభుత్వాలు ఎన్ని విమర్శలు వచ్చినా కానీ తట్టుకొని చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విమర్శకత పక్కన పెట్టు, లేని దగ్గర కూడా ఏదో ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ కేసులు అంటూ ఉన్నారు. ఏంటో మరి ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కటి. ఇప్పుడు తాజాగా రోజా గారి వంతు వచ్చింది. అది ఆమె కోసం ఒక ఏసీబీ విచారణ అనేది ప్రభుత్వం ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆమె కోసం ఏసీబీ విచారణ. ఏమంట, ఆడదాం ఆంధ్ర పేరుతో 45 రోజుల్లో 119 కోట్లు ఖర్చు పెట్టారట జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. 45 రోజుల్లో ఆడదాం ఆంధ్రాని క్రీడాకారులందరికీ కిట్లు ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ టోర్నమెంట్ నిర్వహించారు, చాలా స్పోర్ట్స్ ఎంత కదా, ఒక మంచి కార్యక్రమం. 45 రోజులు 119 కోట్లు అయితే ఇచ్చారట, ఖర్చు పెట్టారట. జగన్ ఓపెనింగ్ డే కార్యక్రమం కోసం జగన్ గారు హాజరైన దానికి మొదట 2 కోట్లు కేటాయించి ఆ తర్వాత దాన్ని 3 కోట్లకు పెంచారట. ఈ మొత్తం తతంగంలో ఏవో ఏమంటారు, డబ్బులు తినేసి ఉంటారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదో అక్రమాలు జరిగే ఉంటాయి. 45 రోజులు 119 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారన్నదంటే వాళ్ళ ప్రశ్న. మొదటి రోజు కార్యక్రమంలో జగన్ గారు హాజరైనప్పుడు 2 కోట్లను కేటాయించి దాన్ని 3 కోట్లకు పెంచారట. ఈ మొత్తం సినారియో మీద ఏసీబీ విచారణట. ఏసీబీ విచారణలో ఏమేమో వివరాలు బయటకు తీస్తారట. మరి ఇంక వాళ్ళు అల్టిమేట్గా రోజా గారిని ఫిక్స్ చేయడం, ఆమె కోసం ఒక కేసు ఓపెన్ అవుతూ ఉంది. ఒకరి కోసం ఒకటి ఓపెన్ అవుతూ పోతుంది. ఇప్పుడు రోజా గారి మంది వచ్చింది, ఆమె కోసం ఒక కేసు ఓపెన్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏసీబీ వాళ్ళు విచారణ పేరుతో ఒక నివేదికను ఆల్రెడీ తయారైపోయి ఉంటుంది, వీళ్ళు విచారణ స్టార్ట్ కాకముందే నాకు తెలిసి. నెక్స్ట్ వెళ్ళి ఇంకా విచారణ చేసి ఆ విచారణ పేరుతో నివేదిక పేరుతో ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అని. సో రోజా గారి మీద కేసు పెట్టాలి అని చెప్పడం, నా కేసు పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ తతంగం. ఇదంతా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎపిసోడ్స్ ఇవన్నీ. రాబోయే రోజుల్లో ఎపిసోడ్స్ ఇవన్నీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా జస్ట్ ఒక రకంగా ఎపిసోడ్స్ అంటే మళ్ళీ మీరు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఇక షూటింగ్ ఒకటి మిగిలింది అంతే. ముందే ఆ రోడ్ మ్యాప్ సిద్ధమైపోయినట్లే స్పష్టంగా కనిపిస్తలేదా? 1 by 1 దాదాపు టీడీపీ మీడియా, సోషల్ మీడియా, జనసేన వాళ్ళు ఎవరెవరి మీద కేసులు పెడితే సాటిస్ఫై అవుతారు, సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమైనా వరుసగా కేసులు అయితే పెట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సరే పెట్టండి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇది నేను చెప్పాను కదా, ఒక పెద్ద మహాయజ్ఞంలో అయిపోయింది. ఇక ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా వరుస పెట్టి కేసులు అని అదని ఇదని ప్రభుత్వాలు మనం ఏడా చూసి ఉన్నాం మేము.